సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్కు రకరకాలుగా చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సాక్ష్యాలతో హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేయడానికి సిద్ధమైంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత మందిపై కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రష్మిక మందన అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలపై కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటు వాళ్ళు కూడా థియేటర్లోనే ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు కూడా బయటకు రాలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ కలిసి ఒకేసారి లోపలికి వెళ్ళడం, అందరూ కలిసి ఒకేసారి బయటికి రావడం, అందరూ కలిసి ఒకేసారి సినిమా కూడా చూడడం వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. దీంతో హీరోయిన్పై కూడా కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు తెలంగాణ పోలీసులు. రష్మిక మందన అభిమానులు కూడా అక్కడికి భారీగా వచ్చారు. హీరోయిన్లు కూడా రావడంతో క్రౌడ్ మరింత ఎక్కువగా కనబడింది. అందుకే ఇప్పుడు హీరోయిన్లపై కూడా కేసు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. తాజాగా బయటపెట్టిన వీడియోలో రష్మిక మందన, శ్రీలీల కూడా కనిపించారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తరువాత రష్మిక మందన అల్లు అర్జున్కు మద్దతుగా అనేక కమెంట్స్ చేస్తూ వచ్చింది. ఇక సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ కు సంబంధించి కూడా పలు కమెంట్స్ చేసింది రష్మిక మందన. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ మాత్రమే పోలీసు ఇబ్బంది పెట్టారు. త్వరలోనే రష్మిక మందనాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం క్లియర్గా ఉందని అంటున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమెంట్స్ తర్వాత చోటు చేసుకోబోయే పరిణామాలపై చాలానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే సీన్ అయితే లేదని పోలీసుల ప్రకటన తర్వాత మరింత క్లారిటీ వచ్చింది. అటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలపై కూడా కేసు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ వ్యవహారంలో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతోంది. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన కమెంట్స్ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కూడా దిగారు.